అనంతకాల స్వరూపిణి అయిన మహాకాళి అయిన ఆదిశక్తి బహిరంతరాలలో వ్యాపించిన సర్వాంతర్యామి. ఆ శక్తి సూక్ష్మమై నిత్యమై సర్వ జగత్ సృష్టికి ఆది అయి రక్షకి అయి సమస్తానికి ఆధారమై సర్వసాక్షి అయి సకల విశ్వ సంసేవ్యై సమస్త దేవదేవేది అయి విరాజిల్లే పరాశక్తి ఆమె. అనేక బహూదర వక్ర నేత్రాలు కలదై ఆ నిగమాదివేదితి అయి అఖిల సృష్టి స్థితి లయక ఆది అయి అంతర్ముఖులైన యోగివరుల హృదయాకాశాలలో వాళ్ళచే చూడబడేటువంటి పరమేశ్వరి జగత్తులు లయం పొందినది. బ్రహ్మాదులంతరించిన సమస్త సముద్రాలు ఏకమైన విశ్వమందంతటా అంధకారం ఆవహించి తమ స్వరూపంలో గుణసామ్యాన్ని పొందింది. పరంజ్యోతి అయి ఆ పరాశక్తి అన్ని వైపులా వ్యాపించే మహా తేజస్సుతో విరాజిల్లుతోంది. ఆ శక్తి తన చేత కల్పింపబడిన మహతో మహత్వాన్ని సృష్టి అనంతరం ప్రసిద్ధమైన మహదహంకారాన్ని సృష్టించు. అటుపై అహంకారానికి తమస్సు రజస్సు సత్వర సృష్టించి కానీ తన అలౌకిక మాయాశక్తితో సమోగుణ ప్రధానుడై ఈశ్వరుణ్ణి, రజోగుణ ప్రధానుడై బ్రహ్మను, సత్వగుణ ప్రధానుడై విష్ణువుని ప్రభవింపచేసి ఆ తర్వాత ఆ పరాశక్తి బ్రహ్మకు 4 వేదాలను జగత్ సృష్టిలో నేర్పరితనాన్ని ప్రసాదించి విష్ణువుకు లోకరక్షణానికై చక్రాయుధాన్ని ఇచ్చింది. ఈశ్వరుడికి జగత్ సంహారక శక్తి త్రిశూలాన్ని కూడా ఇచ్చింది. వత్సా ధర్మనందన, ఆ దేవి పరమహత్వం బ్రహ్మాదులకే పూర్ణంగా తెలియదు. సహస్రశీర్షుడైన నాకు కూడా వర్ణించడానికి అలవి కాదు. అది ఆదిశేషుడు చెప్పగా ధర్మనందుడు చాలా ఆసక్తితో కూడినవాడి అనంతుడికి పదే ప్రణమయిస్తూ, దేవా అనంత, పరాశక్తి యొక్క మహత్వం చక్కగా తెలియచేయట నీ ఒక్కడవే సమర్థుడు. నాపై కరుణ వహించి నాకు ఆ పరాశక్తి మహత్వాన్ని జగన్మాత దివ్య గాథలు తెలియచెప్పు అని ప్రార్థించి అప్పుడు ఆదిశేషుడు కరుణాంతరంగుడై, నాయనా ధర్మనందన, పూర్వం ఒక సాక్షాత్ ఆ పరాశక్తి ఇంద్రుడు తన నిజతత్వాన్ని గురించి వివరించి చెప్పి ఆ దివ్యగాథ, అలాగే దేవే స్వయంగా చెప్పిన ఆ తత్వ రహస్యాన్ని సావధాన చిత్తుడవై నువ్వు విను. నిస్సందేహం నీ సందేహాలన్నీ పోతాయి, చక్కని జ్ఞానం కలుగుతుంది. ఆది పరాశక్తి తనను గురించి ఏం చెప్పిందో రేపు తెలుసుకుంది.